దయచేసి కూర్చోండి. దేవుడు నామమునకు మహిమ కలుగునుగాక. దావీదు మహారాజు రాసినటువంటి 103వ కీర్తన 13వ వచనం చదువుకున్నాము. ఏం మాట్లాడుతా ఉన్నాడు అంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. లాస్ట్ మంత్ మేలో సెకండ్ సండే రోజు మనము తల్లుల గురించి మనము వాక్య భాగాన్ని ధ్యానించాము. తల్లుల గురించి ఏం ధ్యానించాము? తల్లి దీపము అనేసి, తల్లి గృహమునకు దీపము అనేసి మనము ధ్యానించాము. అయితే తల్లుల గురించి వాక్య భాగం అయిపోయిన తర్వాత కుటుంబాలన్నీ కూడా ఇంటికి వెళ్ళిపోయాయంట. లంచ్ చేసే టైంలో మనకు మనం ఏ విధంగా ఉంటాము అంటే, చెప్పినటువంటి వాక్యం గురించి, జరిగినటువంటి ఆరాధన గురించి మనం ధ్యానించుగా మాట్లాడుకోవటం అనేది ప్రతి కుటుంబంలో చాలా వరకు సహజంగా ఉంటుంది. అయితే ఆ బ్రదర్ అంతా నవ్వుతా ఉన్నాడంట. ఒక ఇంట్లో ఒక బ్రదర్ నవ్వుతా ఉన్నాడంట, అన్నం వడ్డిస్తా ఉంటే. నవ్వుతా ఉంటే ఏంటి అనేసి అంటే, ఆ పాస్టర్ గారు అయ్యగారు ఈరోజు వాక్యం చెప్పారు కదా, తల్లులు దీపము అనేసి చెప్పారు కదా, ఇంటికి దీపం ఇల్లాలు అనేసి బాగా చెప్తారు సిస్టర్. వెరీ గుడ్. ఇంటికి దీపం ఇల్లాలు అనేసి చెప్పారు కదా. సో అది జ్ఞాపకం వచ్చేసి నవ్వొస్తా ఉంది. అంటే అవును, చాలా బాగా చెప్పారు, ఇంటికి నిజంగా దీపం కదా, మేము గృహిణులము అనేసి అంటే బ్రదర్ ఉంది అనేసి అన్నారంట. ఏమని అనేసి అంటే, పాస్టర్ గారు దీపం అనేసి చెప్పారు, కానీ నా దృష్టిలో 2 రకాల దీపాలు ఉంటాయి అనేసి చెప్పారంట బ్రదర్. ఏ ఇల్లు ఏంటి అనేది మీరు అవసరం లేదు. అయితే నా దృష్టిలో 2 రకాల దీపాలు ఉంటాయి అనేసి అన్నాడంట. వెంటనే ఆ సిస్టర్ నుండి మొదటి దీపం నాకు తెలుసు ఇల్లాలు, రెండవ దీపం ఏంటి అనేసి అంటే బ్రదర్ అన్నారంట. ఒకటేమో ఇంటి దీపం, రెండవదేమో ఒంటి దీపం అనేసి అన్నాడంట. ఒకటేమో ఇంటి దీపం, రెండవదేమో ఒంటి దీపం అనేసి అన్నాడంట. ఇంటి దీపం తెలుసు, ఇంటి దీపం అంటే ఎవరు? ఇల్లాలు. ఒంటి దీపం అంటే ఏంటి అంటే, ఒంటి దీపం అంటే కూడా ఇల్లాలు, అది భర్తకు మాత్రమే తెలుసు అనేసి అన్నాడంట. అది భర్తకు మాత్రమే తెలుసు, అప్పుడప్పుడు మాత్రమే కాలుతా ఉంటది ఆ దీపము, అప్పుడప్పుడు కాలుస్తూ ఉంటది అనేసి చెప్పారంట. ఇది విన్నటువంటి పిల్లలు కొంతమంది నా దగ్గరకు వచ్చేసి అడిగారనమాట, అన్న మరి తల్లి గురించి మనము ధ్యానిస్తా ఉన్నాం, తండ్రి గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం కదా, మరి తల్లి గొప్ప తండ్రి గొప్ప అనేసి అన్నారంట. తల్లి గొప్ప తండ్రి గొప్ప అనేసి అంటే, తల్లి గొప్ప తండ్రి గొప్ప అనేసి అంటే వివాహ వ్యవస్థలో ఇద్దరు గొప్పవాళ్ళే. ఈ వివాహ వ్యవస్థలో ఏంటి అంటే ఇద్దరు గొప్పవాళ్ళే. తల్లి ప్రేమ అంటే ఏంటి అనేసి అంటే, తల్లి ప్రేమ నీకు ప్రాణం ఇచ్చేటట్టు. 2 డిఫరెన్స్, కొంచెం ప్రేమలో డిఫరెన్స్ ఏంటి అంటే, తల్లి ప్రేమ నీకు ప్రాణం ఇచ్చే ప్రేమ, తల్లి ప్రేమ నీకు ప్రాణం ఇచ్చే ప్రేమ, తండ్రి ప్రేమ నీకై ప్రాణం ఇచ్చేటటువంటి ప్రేమ. తల్లి ప్రేమ నీకు ప్రాణం పోసినటువంటి ప్రేమ, తండ్రి ప్రేమ నీకై ప్రాణం ఇచ్చేటటువంటి ప్రేమ. ఏంటయ్యా వివాహంలో గొప్ప విషయం ఏంటి? చాలా రకాల వివాహాలు ఉంటాయి కదా, వివాహంలో గొప్ప విషయం ఏంటి అంటే, వివాహం గురించి, భార్యాభర్తల గురించి కొన్ని మాటలు మనం ధ్యానించిన తర్వాత తండ్రుల గురించి కొన్ని మాటలు చెప్పుకొని ముగించుకుందాము. బైబిల్ ఏం చెప్తా ఉంది అనేసి అంటే, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అనేసి మాట్లాడుతూ ఉంది. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అనేసి మాట్లాడుతూ ఉంది. అంటే ఈ మాట నాకు కొత్తగా తెలిసేది ఏంటి? చిన్నప్పటి నుంచి చాలా పెళ్లిలలో చూస్తూ ఉన్నాం, వెడ్డింగ్ కార్డ్స్ పైన, పెళ్లి కార్డ్స్ పైన చూస్తూ ఉన్నాము, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనేసి ఎవ్రీ పత్రికలో పౌరులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో గొప్ప విషయం ఏంటి అనేసి అంటే ఉంది. గొప్ప విషయం ఏంటి అనేసి అంటే, బైబిల్ ఏదైనా కానీ ఒక మాట నార్మల్గా ఒక మాట చెప్పేసి వదిలేసేది. బైబిల్లో ఏంటి అనేసి అంటే, ఒక మనం ఇల్లు కట్టినప్పుడు గోడ ఏ విధంగా పేర్చుకుంటూ ఎలా వెళ్తా ఉంటామో, బైబిల్లో ఉండేటటువంటి మాట కూడా అదే విధంగా పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. అది మనం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఏంటి వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనేసి అంటే, బైబిల్ ఏ విధంగా ప్రారంభమైందో బైబిల్ అదే విధంగా ముగించబడింది. బైబిల్, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏ విధంగా ప్రారంభమైందో అదే విధంగా ముగించబడింది. ఏ విధంగా ప్రారంభమైంది? బైబిల్లో ఆదాము అవ్వల వివాహంతో జరిగినటువంటి బైబిల్ ఆదాము అవ్వగారి వివాహంతో ప్రారంభమైనటువంటి బైబిల్ గ్రంథము ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వివాహంతో ముగించబడతా ఉంది. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో
గొర్రెపిల్ల వివాహంతో ముగించబడతా ఉంటది అనమాట. ఆదాము అవ్వమ్మ గారి వివాహంతో ప్రారంభమైనటువంటి బైబిల్ ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వివాహంతో ముగించబడతా ఉంటది. ఇందులో యేసుక్రీస్తు ప్రభు మరొకసారి ఏం చేస్తా ఉంటాడు అనేసి అంటే, యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా చేసినటువంటి అద్భుతం ఎక్కడ? వివాహంలో. యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా చేసినటువంటి అద్భుతం ఎక్కడ? ఆయన వివాహాన్ని మాత్రమే ఎంచుకున్నాడు. అంటే మొదటిది చివరిది మాత్రమే కాకుండా మధ్యది కూడా ఏంటి? వివాహానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు అనమాట. వివాహం అన్ని విషయంలో చాలా గొప్పది అనేది మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఎంత బాగా ప్రతిదీ కూడా పూర్తి చేస్తూ ఉంటాడు దేవుడు. అంటే ఇంకొక మాట చెప్తాను, ఏదైనా తోటలో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఎవరు? అవ్వమ్మ గారు. అవ్వమ్మ గారు తీసుకొని వచ్చినటువంటి ఫ్రూట్ ఆదాం గారికి ఇచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. చూడండి, ఏదైనా తోటలో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి అవ్వమ్మ గారు కారణమైతే, ఏదైనా తోటలో నుంచి బయటకు వెళ్ళిపోయిన దాన్ని మరలా రప్పించడానికి కూడా, అంటే ఒక స్త్రీ మొదట కారణమైతే మరలా కలపబడడానికి కూడా ఒక స్త్రీని మాత్రమే ఎంచుకున్నాడు. ఎవరమే? మరియా. ఒక స్త్రీ ద్వారా బయటకు వెళ్ళిపోతే ఒక స్త్రీ ద్వారా మరలా ఏం చేస్తాడు? విడిపోయినటువంటి ఆ బంధాన్ని మరలా తిరిగి సమకూర్చాడు, తిరిగి దగ్గర చేస్తాడు. ఆ అవ్వమ్మ గారి ద్వారా ఏదైనా తోటలో నుంచి యెహోవా దేవుడి నుంచి ఆ సహవాసం అనేది బయటకు వెళ్ళిపోతే మరలా మరియ గారి ద్వారా ఏం చేశాడు? యేసుక్రీస్తు మరియ గర్భంలో జన్మించడం ద్వారా ఆయన భూమిపైకి వచ్చి మరలా విడిపోయినటువంటి ఆ బంధాన్ని మరలా కలిపాడు. విడిపోయినటువంటి బంధాన్ని మరలా కలిపాడు అన్నమాట. అంటే రీజన్ ఏంటి అనేసి అంటే, ఒక స్త్రీ ద్వారా బయటకు వెళ్ళిపోతే మరలా ఒక స్త్రీ ద్వారా మరలా విడిపోయినటువంటి ఆ బంధాన్ని కలపడానికి స్త్రీని మాత్రమే దేవుడు ఎంచుకున్నాడు. ఒక వ్యక్తి అంతా ఇంట్లో ఒక్కడే కూర్చొని టీవీ చూసుకుంటూ బాగా ఏడుస్తా ఉన్నాడంట. ఒక వ్యక్తి ఇంట్లో టీవీ చూసుకుంటూ బాగా ఏడుస్తా ఉన్నాడంట, చాలా ఏడుస్తా ఉన్నాడంట. అయితే సడన్ గా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిస్టర్స్, ఇంకెవరెవరో సడన్ ఇంటికి వచ్చే వరకు టీవీ చూస్తా ఉన్నాడంట, ఏడుస్తా ఉన్నాడంట. ఏరా డ్యూటీ పోకుండా ఏం చేస్తా ఉన్నావు అనేసి అంటే, వాళ్ళని కూడా చూస్తున్నంట ఏడుస్తా ఉన్నాడంట. ఏమైంది, ఎందుకు ఏడుస్తా ఉన్నావు అనేసి, టీవీలో అంతగానో ఏమొస్తుంది అనేసి అంటే, ఏం లేదు అనేసి అన్నాడంట. ఏమైంది టీవీలో ఏమొస్తుంది అనేసి అంటే చెప్పిండంట, అది మ్యారేజ్ సీడీ వేసుకొని నేను చూసి ఏడుస్తున్నాను అక్క అనేసి చెప్పిండంట. మ్యారేజ్ సీడీ వేసుకొని చూసుకొని ఏడుస్తున్నాను అనేసి చెప్పాడంట. ఎందుకు ఏడుస్తా ఉన్నావు అనేసి అనే వరకు నాకు అర్థం కాలేదు, ఆ రోజు నా మెడలో దండలు ఎందుకు వేస్తున్నావు నాకు అర్థం కాలేదు అనేసి అన్నాడంట. నా మెడలో ఆ రోజు దండలు ఎందుకు వేస్తున్నావు నాకు అర్థం కాలేదు అనేసి అన్నాడంట. అన్న తర్వాత అంత అయిపోయింది. లాస్ట్ కి పాస్టర్ గారు ప్రమాణాలు చూపిస్తుంటాడు కదా, పాస్టర్ గారు ప్రమాణాలు చూపిస్తా ఉండే వరకు అప్పుడు గుర్తొచ్చిందంట, అసలు మూల కారణం పాస్టరే, పాస్టరే ఆ రోజు అమ్మాయి గురించి, ఈమె చాలా దయాస్వభావి, ఈమెకు మాట రాదు, మాట్లాడడం రాదు, చాలా మెల్లగా మాట్లాడుతుంది, అది అనేసి చాలా మంచిగా చెప్పిండు. వినే వరకు ఓకే అనేసి అనుకోని చేసుకున్నాం. పాస్టర్ గారికి కాల్ చేసిందంట. పాస్టర్ గారికి కాల్ చేసి, అయ్యగారు మీరు ఒకసారి మా ఇంటికి రావాలి అనేసి అన్నాడంట. బ్రదర్ ఇంటికి వచ్చిందంట. మాస్టర్ గారి ఇంటికి వచ్చిన తర్వాత, అయ్యా ఏంటి అనేసి అనే వరకు, అయ్యా ఇది పరిస్థితి చూడండి, దీనివల్ల మా ఇంట్లో మస్తు గొడవలు అవుతా ఉన్నాయి, అప్పుడప్పుడు ఈ సీడీ వేసుకొని ఏడుస్తా ఉన్నాను, మీరు లాస్ట్కి వివాహం చేసి గుర్తొచ్చేసి పిలిచాము అనేసి అనే వరకు పాస్టర్ గారు ఉండి అన్నారంట, బాబు సంసారం అనేది పెద్ద సాగరము అనేసి అంటే, సాగరం అంటే ఏంటి పాస్టర్ గారు, ఈ మాట అప్పుడు కూడా చెప్పారు నాకు అర్థం కాలేదు అంటే, సాగరము అనేసి అంటే సముద్రము నాన్న అనేసి అన్నాడంట. సముద్రాన్ని ఏ విధంగా ఈదలేకపోతా ఉంటారో, మునిగిపోయి మళ్ళీ లేస్తూ ఉంటారో, సంసారం కూడా అదే విధంగా ఉంటుంది అనేసి అన్నాడు. అని నాకు అర్థం కాలేదు, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తారా అనేసి అనే వరకు, ఇది వివాహం అన్ని విషయంలో ఘనమైనదయ్యా, ఇది ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే, ఒక ఇండియా పాకిస్తాన్ వార్ కంటే కూడా చాలా గొప్పగా ఉంటుంది అనేసి అన్నాడంట. అంటే అర్థం కాలేదు అని అన్నాడంట. అంటే ఏంటి అనేసి అంటే, చూడండి ఇండియా పాకిస్తాన్ దూరంలో ఎక్కడో ఉంటారు, వాళ్ళిద్దరు ఒకరికొకరు ఉదయం మొత్తం యుద్ధం చేస్తారు. ఉదయం మొత్తం యుద్ధం చేసేసి వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే, రాత్రి అయిపోయిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ సైనికులతో అక్కడనే పడుకుంటారు, ఇండియా వాళ్ళు వీళ్ళ సైనికులతోటి ఇక్కడే పడుకుంటారు, పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ సైనికులతోటి కలిసి తింటారు, ఇండియా వాళ్ళు వీళ్ళ సైనికులతోటి కలిసి తింటారు. కానీ భార్యాభర్తల యుద్ధం ఏ విధంగా ఉంటుంది, ఉదయం నుంచి కొట్లాట అయితేనే ఉంటుంది, దాన్ని కలిసి తింటారు, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే ఇంట్లో పడుకుంటారు అన్నమాట. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే ఇంట్లో తింటారు, ఒకే ఇంట్లో పడుకుంటారు. అంటే ఆ యుద్ధంతో కంపేర్ చేస్తే ఈ యుద్ధం ఇంకా చాలా భయంకరమైనది. అంటే శత్రువు మన ఇంట్లో ఉన్నాడని మనం కలిసే తింటాము,
శత్రువు మన ఇంట్లో ఉన్నా కానీ మనం కలిసే ఉంటాము, శత్రువు మన ఇంట్లో ఉన్నా కానీ మనం కలిసే పడుకుంటాము అనేది మాట్లాడినట్టు. మాట్లాడిన తర్వాత అయ్యగారు వివాహం గురించి చివరిగా ఒక్క మాట ఏదన్నా చెప్పేసి వెళ్ళిపోతారా అంటే ఒక మాట నేను గుర్తుపెట్టుకోండి. ఈ మాట వివాహం ఏంటి అనేసి అంటే అంతా సవ్యంగా జరిగి మంచిగానే ఉంటే ఆ వైవాహిక వ్యవస్థ ఏంటంట అంటే బైబిల్లో ఉండేటటువంటి పరమగీతం అంట. బైబిల్లో 66 పుస్తకాలలో పుస్తకం ఉంది కదా, పుస్తకం పేరు పరమగీతం. వైవాహిక వ్యవస్థ అంతా బాగానే ఉండి మంచిగా సవ్యంగా జరుగుతూ ఉంటేనంట, ఏం గొడవలు రాకుండా మంచిగా ఉంటేనంట అది పరమగీతం అంట. మరి రోజు గొడవలు వచ్చేసి కొట్లాడుకుంటూ ఉంటే అదేంటంట, అదేం పుస్తకం అంట అంటే అది విలాప వాక్యం అంట. అదేంటి విలాప వాక్యం అంట. బైబిల్లో ఏం చెప్తా ఉన్నారు అనేసి అంటే, పరమగీతంలో ఏం చెప్తా ఉంటాడు అనేసి అంటే ఆ వైవాహిక వ్యవస్థలో ఉండేటటువంటి ప్రేమ గురించి వాటి గురించి చెప్తా ఉంటాడు. విలాప వాక్యంలో ఏం చెప్తా ఉంటాడు అంటే ఇర్మియా భక్తుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఇర్మియా భక్తుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు అనమాట. అయితే ఇంకొక చిన్న మాట నాకు ఎప్పుడు అనిపిస్తా ఉండేది, ఆ చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. దేవుడు అంటా ఉంటాడు ఏంటి అంటే ఆది కాండంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయాలి అనేసి స్త్రీని తయారు చేశాడు కదా. నాకు అనిపిస్తా ఉంటారు ఒకటి ఏంటి అనేసి అంటే ఏదైనా తోటలో వీళ్ళు ఫలం తిని వెళ్ళిపోయేటప్పుడు అబ్బమ్మని ఆదమ్మ ఇద్దరిని గేట్లో నుంచి బయటకు పంపించేస్తాడు కదా. బయటకు పోయేటప్పుడు నాకు తెలిసి నేనేమనుకుంటా ఉంటాను అంటే ఆదాం గారు ఖచ్చితంగా మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత ఆదాం గారు మళ్ళీ దేవుడు అనేటువంటి యెహోవా దగ్గరికి వచ్చి ఉంటాడు. ఆ గేట్ దాకా మరలా వచ్చి ఉంటాడు. కొంత దూరం నడుచుకుంటూ పోయి అవ్వ అక్కడనే ఉంటుంది, ఆదాం గారు మరలా నడుచుకుంటూ వచ్చి ఉండొచ్చు. ఏదైనా తోటలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కొంత దూరం తర్వాత మరలా ఆదాం గారు పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వచ్చేసి దేవా నేను నాకు సాటి అయిన సహాయాన్ని చేయమన్నానా దేవా, నాకు సాటి అయిన సహాయాన్ని నేను చేయమన్నానా దేవా అనేసి అడుగుండొచ్చు. దానికి ఖచ్చితంగా దేవుడు రిప్లై ఇచ్చి ఉండొచ్చు. దేవుడు ఏమంటాడు అంటే ఆదామా నేను సాటి అయిన సహాయాన్ని చేసిన తర్వాతకి ఆదామా ఎవరిమే అనేసి అంటే నాలో నుంచి తీయబడని కనుక నారీ అనబడను అన్నావు కదా ఆదామా అనేసి దేవుడు కూడా చెప్పుండొచ్చు. నాలో నుంచి తీయబడ్డావు కనుక నారీ అనబడ్డాను అనేసి నువ్వు చెప్పావు కదా ఆదామా అనేసి అంటే ఆదామా ఉండొచ్చు. సరే ప్రభు వెళ్ళమన్నావు కదా వెళ్ళిపోతారు, దానికి ఇంత డిస్కషన్ ఎందుకు అనేసి ఆదామా వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే సాటి అయిన భార్య అంటే ఏంటంటే అంటే సాటి అయిన సహాయము అనేసి దేవుడు అనేటువంటి యెహోవాని మాట్లాడుతూ ఉన్నాడు. భార్య గురించి ఒక ప్రొఫెసర్ ఏం చెప్తా ఉంటాడు అనేసి అంటే చాలా కొంతమందికి పెళ్ళైనటువంటి అబ్బాయిలు పెళ్ళైనటువంటి అమ్మాయిలు ఉంటారంట, పిహెచ్డి చేస్తా ఉన్నారంట. పిహెచ్డి చేస్తా ఉన్నటువంటి వారిని అందులో ఒక అమ్మాయిని స్టేజ్ మీదకి పిలిచిందంట. స్టేజ్ మీదకి పిలిచేసి ఇలా బోర్డు ఉంటే బోర్డు పైన ఒక చాక్ పీస్ తోటి అమ్మా నీ జీవితంలో నీకు ఇష్టమైనటువంటి ఒక 20 మంది పేర్లు బోర్డు పైన రాయి అనేసి అనే వరకు చాలా మంది మనకు ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ధనధన వాళ్ళ అమ్మ నాన్న పేరు, తల్లిదండ్రుల పేర్లు, భర్త పేరు, పిల్లల పేర్లు, నెక్స్ట్ వాళ్ళ రిలేటివ్స్ పేర్లు, బంధువుల పేర్లు, నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు, మిగతా వాళ్ళ పేర్లు రాసేసిందంట. రాసేసిన తర్వాత ఆ ప్రొఫెసర్ ఉన్నాడంట అమ్మ ఇందులోకి వెళ్ళి ఒక 10 మంది పేర్లు తుడిచేసేయి అనేసి అన్నాడంట. ఇందులోకి వెళ్ళి ఒక 10 మంది పేర్లు తుడిచేసేయి అనేసి అన్నాడంట. వెంటనే ఆమె ఏం చేసింది, ఫ్రెండ్స్ పేర్లు కొంతమంది పేర్లు, రిలేటివ్స్ పేర్లు కొంతమంది పేర్లు తుడిచేసిందంట. వెంటనే మళ్ళీ ప్రొఫెసర్ ఉన్నాడంట ఇందులోకి వెళ్ళి ఇంకా కొంతమంది 5 మంది పేర్లు తుడిచేసే అనే వరకు ఇంకా కొంతమంది బంధువుల పేర్లు తుడిచేసిందంట. తుడిచేసిన తర్వాత ఎన్ని మిగిలాయి? 5 మిగిలాయి. ఎవరెవరు మిగిలారు? తల్లిదండ్రుల పేర్లు మిగిలాయి, భర్త పేరు మిగిలింది, పిల్లలిద్దరి పేర్లు మిగిలాయి అన్నమాట. అయితే ప్రొఫెసర్ ఉన్నాడంట ఇందులో నుంచి మరలా 2 పేర్లు తుడిచేసే, ఈ లైఫ్ లో వద్దనుకునేటటువంటి 2 పేర్లు తుడిచేసే అనేసి అన్నాడంట. అనేసి అనే వరకు ఇంతసేపు ఈజీగా తుడిచేసినటువంటి ఆ సిస్టర్ ఆ డస్టర్ అనేది పక్కకి వెళ్ళట్లేదు, చెయ్యి వణుకుతా ఉందంట. దగ్గరికి వెళ్ళేసి సరే పర్వాలేదు అనేసి అనుకుని తల్లిదండ్రుల పేర్లు తుడిచేసిందంట. తల్లిదండ్రుల పేర్లు తుడిచేసిన తర్వాత మరలా ప్రొఫెసర్ గారు ఉన్నారంట అమ్మా ఇందులోకి వెళ్ళి మరలా 2 పేర్లు తీసేయాలి అనేసి అనుకుంటే నువ్వు ఎవరి పేర్లు తీసేస్తావు అనేసి అన్నాను. ఎన్ని పేర్లు మిగిలాయి? భర్త పేరు మిగిలింది, 2 పిల్లల పేర్లు మిగిలింది. ఆ సిస్టర్కి చాలా ఇబ్బందిగా అవుతా ఉంది. అంటే మీరు ఇంకా నీ లైఫ్ లో వీళ్ళొద్దు అనేసి అనుకుంటే ఎవరి పేర్లు గుర్తు చేస్తావు అనేసి అంటే ఒక నిమిషం ఆగిపోయిందంట. క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి పేర్లు గుర్తు చేస్తుంది అనేసి వెయిట్ చేస్తా ఉన్నాడు.
అందరు వెయిట్ చేసిన తర్వాత ఆమె ఉండి వాళ్ళ పిల్లలు ఇద్దరి పేర్లు ఫిక్స్ చేసిందంట. ఎన్ని పేర్లు మిగిలాయి? ఒకటి పేరు మిగిలింది, భర్త పేరు మిగిలింది. వెళ్ళి ఆమె కూర్చున్న తర్వాత అందరూ ఎగ్జైట్మెంట్, ఎందుకు తల్లిదండ్రుల పేర్లు గుర్తు చేసింది, ఎందుకు పిల్లల పేర్లు గుర్తు చేసింది అనేసి అందరు ఎగ్జైట్మెంట్ తోటి వెయిట్ చేస్తా ఉంటే ప్రొఫెసర్ ఉండి అడిగినట్టుంట, అమ్మ ఎందుకు 20 మందిలో అన్ని పేర్లు ఫాస్ట్గా గుర్తు చేసావు, ఈ పేర్లకు వచ్చే వరకు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యావు అంటే, వాళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళందరూ రిలేటివ్స్, అందుకోసం ఈజీగా గుర్తుపగలిగాను. తల్లిదండ్రుల పేర్లు గుర్తుపెట్టేటప్పుడు చాలా బాధ అనిపించింది, ఇంకా పిల్లల పేర్లు చూపెట్టేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది అంటే, ఎందుకు మరి తల్లిదండ్రులను కాదనేసి పిల్లలని కాదనేసి నువ్వెందుకు నీ హస్బెండ్ పేరు మాత్రమే ఉంచావు అనేసి అంటే, తల్లిదండ్రులు వాళ్ళు ఆల్రెడీ వయసు అయిపోయింది, కొన్ని రోజుల తర్వాత ఎలాగైనా కానీ వాళ్ళు చనిపోతారు. పిల్లలు కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళ చదువుల రీత్యా ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు. కానీ లాస్ట్ మిగిలేది మా ఆయన మాత్రమే. కాబట్టి నేను మా ఆయన ఎవరైతే ఉన్నారో మా ముసలితనం వరకు మేమిద్దరమే ఒకరికొకరం బ్రతకాలి, కాబట్టి మా ఆయన పేరు మాత్రం తుప్పలేదు అనేసి అన్నారండి. ఇది ఏంటి అనేసి అంటే, ఒక రిలేషన్షిప్ బాండింగ్ కి, భార్యాభర్తలో ఉండేటటువంటి మధ్యలో ఉండేటటువంటి బాండింగ్ గురించి ఆ ప్రొఫెసర్ చెప్పినటువంటి మాటలు. అయితే చాలా మంది ఏమంటా ఉంటారు అనేసి అంటే, భర్తలో భార్య ఏమంది అర్ధాంగి, భర్తలో భార్య సగము అనేసి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చూసినట్లయితే ఫాదర్ అనేసి FATHER అని రాస్తే లాస్ట్ ఏముంటుంది, లాస్ట్ 3 లెటర్స్ హర్ అనేసి ఉంటుంది. లాస్ట్ 3 లెటర్స్ హర్ అంటే ఆమె. ఫాదర్ లో లాస్ట్ 3 లెటర్స్ ఏమని ఉంటుంది అంటే FATHER. హర్ అంటే ఏంటి, ఆమె. చూసినట్లయితే ఏంటి అనేసి అంటే, భర్తలో సగం మాత్రమే కాదు, భర్త పేరులో కూడా సగం, తండ్రి పేరులో కూడా తల్లి సగం ఉంటుంది అన్నమాట. అయితే ఏ టైంలో సగం ఉండాలి, నువ్వు ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ నువ్వు ఆ సగంగానే ఉండాలా. ఈ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైతా ఉన్నా కానీ ఆ సగంగానే ఉండాలి. నువ్వు ఎలాంటి కష్టమైనటువంటి పరిస్థితి ఎదురైనా కానీ నువ్వు నీ భర్తకి, నీ కుటుంబానికి సగంగా ఉండాలా. ఎలాంటి సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ సగంగానే ఉండాలి. వేమన పద్యాలు రాస్తా ఉంటాడు కదా, 8th క్లాస్లో మనం అందరం చదువుకున్నటువంటి పద్యమే. ఒక అద్భుతమైనటువంటి పద్యం రాస్తాడు అనమాట వేమన గారు. ఏమని రాస్తా ఉంటాడు అంటే, ఆపదైన వేల నరసి బంధుల చూడు, భయము వేల చూడు బంటుతనము, పేద వేల చూడు పెళ్ళాము గుణము, విశ్వగాభిరామ బిండ్రవేమ అనేసి రాస్తా ఉంటాడంట. ఏం రాస్తా ఉన్నాడు, ఆపదైన వేల నరసి బంధుల చూడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ బంధువుల యొక్క గుణం అనేది కనిపిస్తూ ఉంటుందంట. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ బంధువుల యొక్క గుణం కనిపిస్తూ ఉంటుందంట. భయం వేళ చూడు బంటుతనం, ఎక్కడికో బయటకు వెళ్ళినప్పుడు, ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు, సడన్ గా ఒక ఆపద ఉన్నప్పుడు, అక్కడ నుంచి ఫ్రెండ్స్ అందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినప్పుడు, భయం జరిగినప్పుడు చూడు బంటుతనం, స్నేహితుని యొక్క గుణము అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. పేద వేళ చూడు పెళ్ళాము గుణము అనేసి రాస్తా ఉన్నాడు. నువ్వు నీ లైఫ్ లో ఒక టఫ్ సిచ్యువేషన్స్, ఒక కష్టాన్ని ఎదుర్కొంటా ఉన్నప్పుడు, అప్పుడు నీ వైఫ్ యొక్క స్వభావం అనేది బయటపడుతుందంట. నువ్వు చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, నువ్వు ఒక అనారోగ్యం ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది అనేసి అంటే, అప్పుడు భార్య యొక్క స్వభావం అనేది బయటకు వస్తూ ఉంటుంది అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. అద్నాన్, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను, పాకిస్తాన్ లో ఒక మంచి సింగర్ ఉంటాడు, ఆయన పేరు అద్నాన్ సమీ. పాకిస్తాన్ లో ఒక మంచి సింగర్ ఉంటాడు, ఆయన తెలుగు పాటలు కూడా చాలా పాడాడు అనమాట. ఆయన పేరు ఏంటి అంటే అద్నాన్ సమీ. అద్నాన్ సమీ గారు ఆయన ఒక పాట పాడితే కొన్ని లక్షలు తీసుకుంటాడు అనమాట. ఒక పాట పాడితే లక్షలు తీసుకుంటాడు. అయితే ఆయన చాలా కోటీశ్వరుడు, పాకిస్తాన్ లో ఉంటాడు. ఆయన కోటీశ్వరుడు. ఆయన పేరేంటి అనేసి అంటే అద్నాన్ సమీ. అయితే ఆయన సడన్ గా ఏమైంది అనేసి అంటే 236 కేజీలు అయింది బరువు. ఆయన 236 కేజీల బరువు అయిందనమాట. 236 కేజీల బరువు అయిపోయి ఆయన ఒక మంచం పైన పడుకుంటే, ఆ మంచం పైన భార్య పడుకోలేరు, ఆ మంచం పైన పిల్లలు పడుకోలేరు అనమాట. ఆయనకి ఇంకా సపరేట్ రూము, ఆ రూమ్ లో ఆయన గుర్త కొడతా ఉంటే పక్కన రూమ్కి వచ్చేదన్నమాట. అయితే ఆయన ఏం చేసారు అనేసి అంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిరంట. ఆయన ఎక్కడ తీసుకొని వెళ్ళిరు, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిరంట. అద్నాన్ సమీ గారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తే డాక్టర్ ఉండన్నాడంట, ఈయన కొన్ని రోజుల్లో చనిపోతాడు అనేసి చెప్పిండంట. డాక్టర్ ఉండి ఏం చెప్పిండంట, ఈయన కొన్ని రోజుల్లో, డేస్ లో, ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతాడు అనేసి అన్నాడంట. చనిపోతాడు అనేసి అనే వరకు భార్య పిల్లలు వీళ్ళందరూ ఏం చేసిరంట అంటే, భార్య ఏం చేసింది, పిల్లల్ని తీసుకొని వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయిందంట. భార్య
ఆ పిల్లని తీసుకొని వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయిందట. ఎవరి భార్య? అద్నాన్ సన్నీ గారి భార్య. వాళ్ళ తల్లిగారింటికి పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఈయన 236 కేజీల బరువు ఉన్నాడు. డాక్టర్ ఏం చెప్పిండు, ఇంకా కొన్ని రోజులు ఈయన చనిపోతాడు అనేసి అన్నాడు. కాబట్టి ఇంకా చనిపోయిన తర్వాత ఈయన కొట్టి ఎందుకు అనేసి అనుకొని భార్య వెళ్ళిపోయిందంట. భార్య వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేసిండు అనేసి అంటే లైపోసెక్షన్ అనేసి ఒక సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ చేయించుకొని ఆయన లోపల ఉన్నటువంటి ఫ్యాట్ మొత్తం తీపించుకొని ఆయన ఎంతకు వచ్చిండు అంటే 130 కేజీలకు వచ్చిండు. 130 కేజీలకు వచ్చిండు. 130 కేజీల తర్వాత ఆయన ఎంతకు వచ్చిండు అంటే మరలా 86 కేజీలకు వచ్చిండు. 86 కేజీలకు వచ్చిన తర్వాత ఇంతకుముందు పాట పాడుతుంటే ఆయనకు ఆయాసం. ఇప్పుడు ఏంటి, బరువు తగ్గాడు కాబట్టి ఇంకా ఎక్కువ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. మరలా ఎవరు వచ్చిండు? భార్య పిల్లలు మరలా వచ్చారు. కాబట్టి ఏం మాట్లాడుతా ఉన్నాడు అనేసి అంటే పేద వేళ చూడు పెళ్ళాము గుణము అనేసి మాట్లాడుతా ఉన్నాడు. అంటే టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆపదైన వేళ నరసి బంధుల చూడు భయము వేళ చూడు బంటుతనము పేద వేళ చూడు పెళ్ళాము గుణము విశ్వదాభిరామ వినరవేమ. ఇది మనము 8th క్లాస్లో మనం చదువుకున్నటువంటి పోయం. మనం 8th క్లాస్లో మనం చదువుకున్నటువంటి పోయం. అంటే అందరూ ఇదే విధంగా ఉంటారా, అందరూ పిల్లలు ఒకేలాగా ఉంటారా అనేసి అంటే వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే మీకా భక్తుడు ఏం మాట్లాడుతా ఉన్నాడు అనేసి అంటే మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి కోడలు అత్త మీదికి లేచుడు అనేది మాట్లాడుతా ఉన్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనంలో ఏం మాట్లాడుతా ఉన్నాడు అనేసి అంటే కుమారుడు తండ్రిని గట్టిగా చదవాలి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. మళ్ళీ చదవాలి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమారుడు తల్లి మీదికి కోడలు అత్త మీదికి లేచెదరు. ఎవరి ఇంటి వారు చాలు ఏం మాట్లాడుతా ఉన్నాడు అనేసి అంటే కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి కోడలు అత్త మీదికి భార్య భర్త మీదికి. అది రాయలేదా? రాయలేదు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, లేచేది. ఎంత రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది చూడండి. జెంట్స్ కి ఏంటి అనేసి అంటే తండ్రిని మాత్రమే నిర్లక్ష్య పెడతా ఉన్నారంట. కుమార్తె ఏం చేస్తా ఉందంట, అటు తల్లిని నిర్లక్ష్య పెడతా ఉందంట, అత్తను నిర్లక్ష్య పెడతా ఉందంట. ఎవరి ఇంటి వారు వారికే ఏం చెప్తా ఉన్నాడు అనేసి అంటే ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతా ఉన్నారంట. కుమారుడు తండ్రి మీదికి, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచడం అనేది మాట్లాడుతా ఉన్నారు. నార్మల్ గా ఏదో విభేదించడం కాదంట. వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే వాళ్ళు కుమారుడు అంట తండ్రి మీదికి, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచేదరు అనేసి మాట్లాడుతా ఉన్నాడు. అందరు ఇదే విధంగా ఉంటారా? అందరు ఇదే విధంగా ఉంటారా అనేసి అంటే ఒక జరిగినటువంటి యథార్థ ఘటన చిన్న మాట నేను చెప్పేస్తాను. ఏంటి అనేసి అంటే భార్యాభర్తలకి ఇద్దరికి బాగా గొడవలు అవుతా ఉన్నాయంట. భార్యాభర్తలకి ఇద్దరికి బాగా గొడవలు అవుతా ఉన్నాయంట పెళ్ళి అయిన తర్వాత. అయితే ఇద్దరు ఒకసారి కూర్చొని మనకు ఎందుకు గొడవలు అవుతా ఉన్నాయి అనేసి డిస్కస్ చేస్తున్నారంట. మనకు ఎందుకు గొడవలు అవుతా ఉన్నాయి అనేసి అంటే ఇద్దరు ఏమంటున్నారు అంటే మీ పేరెంట్స్ మా పేరెంట్స్, మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఎవరో ఒకరు మన ఇంటికి వచ్చిపోయినప్పుడు మాత్రమే మనకు గొడవలు అవుతా ఉన్నాయి. ఎవరో ఒకరు మన ఇంటికి వచ్చిపోయినప్పుడు మాత్రమే గొడవలు అవుతా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అనేసి అంటే మీ పేరెంట్స్ మన ఇంటికి వచ్చినా కానీ మనం తలుపు తీయొద్దు, మా పేరెంట్స్ మన ఇంటికి వచ్చినా కానీ తలుపు తీయొద్దు అనేసి అనుకున్నారంట. అనుకున్న తర్వాత ఒకవేళ ఓడిపోతే గెలిచిన వాళ్ళు ఏం చెప్తే ఓడిపోయిన వాళ్ళు అదే రకంగా ఇంట్లో ఉండిపోవాలి అనేసి అనుకున్నారంట. అయితే రామే రోజు వచ్చింది ఒకటి ఏంటి అంటే కుమారుడు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు వచ్చిందంట. కుమారుడు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు వచ్చిన తర్వాత బెల్ కొడతా ఉన్నారంట. బెల్ కొడతా ఉంటే వీళ్ళు కుమారుడు పరిగెత్తుకుంటూ అద్దంలో నుంచి చూసిందంట. చూసేవాడికి వల్ల తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి పరిగెత్తుకుంటూ బోల్ట్ దిద్దామనేసి వెళ్ళిపోయిందంట. బోల్ట్ దిద్దామనేసి వెళ్ళిపోయే వరకు ఆ కండిషన్ ఏదైతే నిబంధన ఉందో అది గుర్తొచ్చిందంట. ఏంటి, ఆ తలుపు తీస్తే మరలా నేను ఏదైతే నిబంధన చేసుకున్నామో ఆ నిబంధనలో ఓడిపోతే నేను ఏ విధంగా కనిపిస్తే అదే విధంగా నేను నడుచుకోవాలి అనేసి అనుకొని ఎంతసేపు బెల్ కొట్టి హాఫ్ అన్ అవర్ కాలింగ్ బెల్ కొట్టేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. ఒక వారం రోజుల తర్వాత అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వచ్చారంట. భార్య యొక్క
తల్లిదండ్రులు వచ్చారంట. తల్లిదండ్రులు వచ్చేసి వాళ్ళు కూడా కాలింగ్ బెల్ కొట్టారంట. కాలింగ్ బెల్ కొట్టే వరకు భర్త పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసిండంట. చూసేసి అద్దంలో చూసే వరకు అత్త మామ ఇద్దరు వచ్చిందంట. వెనక్కి వెళ్ళిపోయిందంట భర్త. వెంటనే భార్య వచ్చిందంట. ఆమె అద్దంలో నుంచి బయటకు చూసిందంట, విండోలో నుంచి చూసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారంట. ఏడుస్తా ఉందంట, బోల్ట్ తీయట్లేదంట. ఏడుస్తా ఉందంట, బోల్ట్ తీయట్లేదంట. చూసి చూసి ఏదైతే అది అయింది అనేసి అనుకొని బోల్ట్ తీసిందంట. బోల్ట్ తీసేసి డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళని కూర్చోబెట్టిందంట. వాళ్ళకి ముచ్చట్లు తెప్పిందంట, మాట్లాడిందంట, వాళ్ళిద్దరికి ఫుడ్ పెట్టిందంట, తినిపించిందంట, వాళ్ళిద్దరిని పంపించేసిందంట. పంపించేసిన తర్వాత భర్త వైపు భార్య చూసిందంట. వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. చూడు నేను ఓడిపోయాను కదా, ఇంకా నా భర్త ఎలా చెప్తే నేను అలా నడుచుకోవాలి అనేసి అనుకొని అలానే నడుచుకుంటా ఉందంట. వాళ్ళకు ఒక కుమారుడు పుట్టాడంట. ఆ తర్వాత మళ్ళా ఇంకో కుమారుడు పుట్టాడంట. ఇంకో 2 సంవత్సరాల తర్వాత కూతురు పుట్టిందంట. అవి ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి పాపది బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తా ఉన్నాడంట. పాపది బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తా ఉన్నాడంట. దాదాపు ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టేసి చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తా ఉన్నాడంట. బర్త్డే అంతా అయిపోయిందంట. ఇంటికి వచ్చిన తర్వాత భర్తని భార్య అడుగుతా ఉందంట, మనకి ఇంతకుముందు 2 కుమారులు పుట్టారు కదా, ఇంత గొప్పగా ఎందుకు బర్త్డే సెలబ్రేట్ చేయలేదు, పాప బర్త్డే ఎందుకు ఇంత పెద్దగా సెలబ్రేట్ చేస్తావు అనేసి అంటే, చూడు ఒక 5 సంవత్సరాల క్రితం మా తల్లిదండ్రులు వస్తే నేను వాళ్ళకి చూశాను, నేను డోర్ పక్కనే కూర్చున్నాను కానీ వాళ్ళకు 1/2 అవర్ బెల్ కొట్టినా కానీ తలుపు తీయలేదు. వారం రోజుల తర్వాత మీ తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళు బెల్ కొడితే నువ్వు ఏడ్చావు కానీ వాళ్ళకి తలుపు తీసేసి వాళ్ళకి భోజనం పెట్టేసి వాళ్ళతో మాట్లాడేసేసి పంపించావు కదా. రేపు నా కూతురు కూడా ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత నేను వెళ్తే నా కూతురు కూడా నన్ను అలాంటి కండిషన్స్ ఉన్నా కానీ భోజనం పెట్టే కూతురుగా ఉంటది కాబట్టి నా కూతురు బర్త్డే అలా సెలబ్రేట్ చేస్తాము అనేసి అన్నాడు. అంటే అందరూ కుమారులు అలానే ఉంటారు, అందరూ కుమార్తెలు అలానే ఉంటారు అనేసి అనలేదు. కొంతమంది కొడుకులు కానీ కొంతమంది కూతురుల ప్రేమ కానీ వాళ్ళ ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే సముద్రపు వైశాల్యం ఏ విధంగా ఉంటుందో వాళ్ళ ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. వాళ్ళ ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. ఆమె ఏం చేసింది అనేసి అంటే తన తల్లిదండ్రులను చూడగానే ఆ కండిషన్ మర్చిపోయింది, భర్తను మర్చిపోయింది. తన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఒక బాలికలాగా తన భర్త దగ్గర పనిచేయాలి అనేటటువంటి ఆ నిబంధన మర్చిపోయింది. తనకు ఒకటే గుర్తు వస్తా ఉంది, తన కళ్ళ ముందర ఏంటి, ఎదురుగా నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని పిలవాలా, వాళ్ళని లోపల భోజనం పెట్టాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకు ఆతిథ్యం చేసి పంపించాలి అనేసి మాత్రమే డిసైడ్ అయింది. సో అందరూ తల్లిదండ్రులు అదే విధంగా ఉంటారు అనేసి మాట్లాడట్లేదు. అందుకోసం బైబిల్ ఏం చెప్తా ఉంది అనేసి అంటే ఆదికాండంలో మాట్లాడుతూ ఉంటాడు, నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండకూడదు, నువ్వు నీ తల్లిని నీ తండ్రిని. అక్కడ ముందు ఒక మాట రాయబడి ఉంటుంది, ఏమని అంటే నేను నీకు అనుగ్రహించబో దేశంలో. ఆదికాండంలో మాట్లాడుతూ ఉంటాడు, నిర్గమకాండంలో మాట్లాడుతూ ఉంటాడు, నేను నీకు అనుగ్రహించబో దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండబోతే నువ్వు నీ తల్లిని నీ తండ్రిని. దీని మీనింగ్ ఏంటి, ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఈ భూమి పైన నువ్వు నీ తల్లిదండ్రులను చూసుకుంటే ఈ భూమి పైన నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు అనేది కాదు. దాని మీనింగ్ ఏంటి, నేను నీకు అనుగ్రహించబో దేశంలో, ఈ దేశం కాకుండా వేరే ఒక దేశం ఉంది, నేను నీకు అనుగ్రహించబోటటువంటి దేశంలో నువ్వు నీ దీర్ఘాయుష్మంతుడు అయి ఉండబోతే అక్కడ ఏంటి, నీకు మరణం అనేది లేదు, నీకు మరణం అనేది లేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు జీవించాడు. కానీ ఆయన మరణించే సమయంలో కూడా ఏంటి, ఆయన తల్లిని వేరే వారికి అప్పగించాడు. చూడు, అంత నిబంధనతోటి అంత ప్రేమతోటి తన తల్లిని చూసుకున్నటువంటి వ్యక్తి దీర్ఘాయుష్మంతుడై ఉండాలి కదా. భూమి పైన దీర్ఘాయుష్మంతుడై ఉండాలి కదా. ఆయన ఎన్ని సంవత్సరాలు భూమి పైన జీవించారు? 33.5 సంవత్సరాలు మాత్రమే భూమి పైన జీవించారు. కానీ ఆయన వాళ్ళ తల్లిని ఆ విధంగా చూసుకున్నందుకు ప్రకటన గ్రంథంలో ఏం మాట్లాడుతూ ఉంటాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఎందుకు ఈయన సజీవుడుగా ఉన్నాడు? 33.5 సంవత్సరాలు తన తల్లిని ప్రేమించాడు కనుక. ఎందుకు ఈయన సజీవుడుగా ఉన్నాడు? 33.5 సంవత్సరాలలో తన తల్లిని విధేయుడుగా జీవించాడు కనుక. ఎందుకు ఈయన ఈ సజీవుడుగా ఉన్నాడు మరణం లేకుండా? ఆ 33.5 సంవత్సరాలలో శిలువ మరణం పైన కూడా తన తల్లిని ఆ బాధ్యతని వేరే వారికి అప్పగించాడు కనుక. చాలా మంది ఏం చెప్తా ఉంటారు
నీవు నీ తల్లిని నీ తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకొని. మదర్ తెరెసా కూడా ఈ మాట చెప్పారు. ఏం చెప్తా ఉన్నాను అనేసి అంటే, నీవు నీ తల్లిని నీ తండ్రిని విడిచి భార్యను హత్తుకో అనేసి అంటే తల్లిని తండ్రిని విడిచి వెళ్ళిపో అనేది మాట్లాడట్లేదు. నీవు నీ తల్లిని తండ్రిని విడిచి అనేసి అంటా ఉన్నాడు, కానీ నీవు నీ తల్లిని తండ్రిని మరచి అనేసి మాట్లాడట్లేదు. చూడండి, ఇంతకుముందు ఒకరు సింగిల్, ఇప్పుడు ఏంటి ఇద్దరు, భార్య భర్త. ఏంటి ఏం చేయాలంటే రెస్పాన్సిబిలిటీ, నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనే వాక్యం చెప్తా ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు చేసేటటువంటి బాధ్యత ఏంటి అంటే, ఇంతకుముందు ఒకరు మాత్రమే చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు ఎంత ఇద్దరు చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ. ఎవరెవరు చూసుకోవాలి? వీళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులను కూడా. వాక్యం చెప్తా ఉంది, ఇది మన మీద మాట్లాడుతున్నటువంటి మాట కాదు, వాక్యం చెప్తున్నటువంటి మాట. మోషే ఏం చేస్తా ఉన్నాడు? తన మామ అనేటువంటి ఇద్దరు కనిపిస్తా ఉంటే వంగి 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 నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోయిండు అనేసి మాట్లాడుతూ ఉంది. రూతు ఏం చేస్తా ఉంది? భర్త చనిపోయినా కానీ, అంత మొత్తం బాధలు వచ్చినా కానీ తన అత్తతో మాత్రమే ఆమె నిలిచి ఉంది. అందుకోసం ఆ ఊరి జనాలు ఏమంటా ఉన్నారు? 7 మంది కుమారుల కంటే కూడా అతి శ్రేష్టమైనటువంటి కోడలు నీకు దొరికిందమ్మా. అయోగ్యుడు మాట్లాడుతా ఉన్నారు. 7 మంది కుమారుల కంటే కూడా అతి శ్రేష్టమైనటువంటి కోడలు నీకు దొరికింది అనేసి మాట్లాడుతా ఉన్నారు. 7 మంది కుమారుల కంటే కూడా అతి శ్రేష్టమైనటువంటి కోడలు నీకు దొరికింది అనేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనం ఏం చేయాలంట అనేసి అంటే, మనం మన తల్లిదండ్రులతో పాటు ఏం చేస్తా ఉండాలి? భార్య యొక్క తల్లిదండ్రులను కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేసి బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. చూడండి. ఆ మాట, మొదట మన భక్తి ఎక్కడ ఉండాలంట? తమ ఇంటి వారి ఎడల భక్తి ఉండాలంట. మొదట మన భక్తి ఎక్కడ ఉండాలా? మన ఇంటి వారి ఎడల మన భక్తి ఉన్న తర్వాత, ఆ తర్వాత గుడి, ఆ తర్వాత బడి, ఆ తర్వాత సమాజం, సంఘం. మన భక్తి ఎక్కడ ఉండాలంట? తన తల్లి దగ్గర మొదట భక్తి ఉండాలంట, తన తండ్రి దగ్గర మొదట భక్తి ఉండాలంట. మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరిచి, ఆ తర్వాత తల్లిదండ్రులకు ప్రత్యుపకారం నేర్చుకోండి అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యుపకారం అంటే ఏంటి? ఇంతకుముందు తల్లిదండ్రుల నుంచి ఉపకారం పొందుకున్నాం కాబట్టి వారికి ప్రత్యుపకారం నేర్చుకోండి అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు ఒక మాట చదివాం కదా, కుమారుడు తల్లి మీదికి, కుమారుడు తండ్రి మీదికి, కోడలు అత్త మీదికి, కుమార్తె తల్లి మీదికి లేచును అనేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా. బైబిల్లో తల్లిని తండ్రిని అద్భుతంగా చూస్తున్నటువంటి ఒక అమ్మాయి గురించి, ఒక అబ్బాయి గురించి 2 మాటలు చెప్తాను. మొదటగా అమ్మాయి గురించి చెప్తాం. యెహోషువ భక్తుడు ఆమె గురించి రాస్తా ఉన్నాడు. ఆమె పేరు రహాబు. ఆమె పేరు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో కనిపిస్తా ఉంటుంది. వినండి, ఒకసారి వినండి మాట. ఆమె పేరు రహాబు. రహాబు యొక్క వృత్తి ఏంటి? రహాబు యొక్క వృత్తి ఏంటి? వేశ్య. ఆమె వేశ్య. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? నేను ఒక మాట చెప్తాను, వినండి సిస్టర్. చూడండి, యెరికో పట్టణానికి, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు బయలుదేరారు. అయితే యెరికో పట్టణానికి ఆ వేగు చూడడానికి, అంటే ఎలా ఉంది చూసుకోవడానికి 2 మనుషుల్ని యెహోషువ పంపిస్తాడు. పంపించినప్పుడు యెరికో పట్టణం యొక్క ఆ కంపౌండ్ వాల్ పైన ఈమె ఇల్లు ఉంటుంది. యెరికో పట్టణం యొక్క కంపౌండ్ వాల్ పైన ఈమె ఇల్లు ఉంటుంది. ఈమె వృత్తి ఏంటి అంటే ఈమె వేశ్య. వేశ్య ఏంటి? తల్లిదండ్రులను అంత బాగా చూస్తుందా అంటే, చూడండి ఏం చెప్తా ఉన్నారు బైబిల్ అనేసి అంటే, ఆమె ఇంటికి వేగు చూడడానికి 2 వస్తే ఆమె ఏం చెప్తా ఉంది అనేసి అంటే, వేగు వాళ్ళకు ప్లేస్ కల్పించింది, రక్షణ కోసం వాళ్ళకి ప్లేస్ కల్పించింది. కల్పించిన తర్వాత శత్రువులు వాళ్ళని చంపకుండా కాపాడింది. కాపాడిన తర్వాత ఆమె ఏమంటా ఉంటుంది అనేసి అంటే, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాలు చేసేసి మిమ్మల్ని నడిపించుడు అనేది తెలుసు, మీ దేవుడు శత్రువులను నాశనం చేసేసి మిమ్మల్ని నడిపించుడు అనేది తెలుసు. అయితే మీరు నాకు ఒక మాట ఇస్తారా అనేసి అడుగుతా ఉంది వేగు చూడడానికి వచ్చిన వాళ్ళని. ఏంటి అనేసి అంటే, నేను మీకు సహాయం చేశాను కాబట్టి మీరు నా తండ్రి ఇంటి వారికి, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెళ్లకు మీరు ఏం అపాయం కల్పించకుండా మీరు నాకు సహాయం చేస్తారా అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతూ ఉంది అనేసి అంటే,
మీరు నాకు సహాయం చేస్తారా? నేను మీకు ప్లేస్ కల్పించాను కదా. ఒక మాట ఆ మాట చదువుతాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో ఏం మాట్లాడుతా ఉన్నది అంటే, ఎగ్జాక్ట్లీ, నేను మీకు ఉపకారం చేసింది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా కూడా ప్రమాణం చేయుడి. ఆమె ఏం మాట్లాడుతా ఉంది అనేసి అంటే, ఒక వేశ్య ఆమె ఏమంటా ఉంది అనేసి అంటే, నేను మీకు ఉపకారం చేశాను కనుక మీరు నాకు ప్రత్యుపకారం చేస్తారా అనేసి అంటే ఏంటి అనేసి మాట్లాడితే ఆమె అంటా ఉంది, మీరు నా తండ్రి ఇంటికి వారికి, నా తల్లికి, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెళ్లకు, వాళ్ళందరి మా బంధువులకు అందరికీ కూడా ఏ ప్రాణహాని కలగకుండా కాపాడుతానని మాటిస్తారా? ఆమె ఏమంటా ఉంది, ఆమె వేశ్య, ఆమె డబ్బుల కోసం వృత్తి చేసేటటువంటి స్త్రీ. ఆమె ఏమనాలి, నన్ను మిమ్మల్ని కాపాడాలి కాబట్టి నన్ను ఒక దినం మీరు శత్రువులతో వచ్చిన దినంలో నన్ను మీరు కాపాడతారా అనేసి మాట్లాడాలి. కానీ ఏమంటా ఉంది అనేసి అంటే, నా తండ్రిని మీరు కాపాడతారా? నా తల్లిని మీరు కాపాడతారా? నా అన్నదమ్ములను మీరు కాపాడతారా? నా అక్క చెల్లెలను మీరు కాపాడతారా? నా బంధువులందరినీ మీరు కాపాడతారా అనేసి మాట్లాడుతూ ఉంది. ఈమె ఏం చేస్తా ఉంది, తన తల్లిదండ్రుల ఎడల ప్రత్యుపకారం చూపిస్తా ఉంది. తన తల్లిని తన తండ్రిని సన్మానిస్తా ఉంది. ఇంత సన్మానించినటువంటి స్త్రీకి దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటో తెలుసా? ఆమె జీవితం వేశ్య, ఆమె బ్రతుకు వేశ్య. కానీ ఆమె ఏం చేసింది, తల్లిదండ్రుల ఎడల ప్రత్యుపకారం చూపించింది, తల్లిదండ్రుల ఎడల సన్మానించింది, తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంది. దేవుడు ఇంత గొప్పగా ఉన్నటువంటి స్త్రీని దేవుడు మర్చిపోలేదు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క వంశావళి ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క వంశావళి ఉంటుంది. యేసుక్రీస్తు వంశావళిలో ఏముంటది అనేసి అంటే, నయస్సోను షల్మోనును కనెను, షల్మోను రాహాబునందు బోయాజును కనెను, బోయాజునందు ఓబేదు పుట్టెను, ఓబేదునందు యెషయి పుట్టెను, యెషయి యందు దావీదు పుట్టెను, దావీదు సంతానంలో నుంచి ఎవరొచ్చిండు, లోక రక్షకుడు వచ్చిండు. అంటే నత్తి పట్టి ఎవరి గర్భం నుంచి వచ్చిండు, రాహాబు గర్భం నుంచి ఎవరొచ్చిండు, రాహాబు గర్భం నుంచి ఎవరొచ్చిండు, లోక రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు అనేది మాట్లాడుతూ ఉన్నారు. ఆమె తన తల్లిని తన తండ్రిని సన్మానించింది కాబట్టి దేవుడు ఆమెను విడిచిపోలేదు. దేవుడు ఆమె ఏం చేసిండు అనేసి అంటే, ఆమె జీవితాన్ని ఎంత గొప్పగా ఉంచాడు అనేసి అంటే, చూడండి ఇందులో యోసేపు యొక్క వంశావళి గురించి రాయబడి ఉండదు. యోసేపు కంటే కూడా ఒక అద్భుతమైనటువంటి స్త్రీగా రాహాబు ఉంచాడు. యోసేపు కంటే అద్భుతంగా కూడా, మిగతా వాళ్ళందరికంటే అద్భుతంగా కూడా రాహాబును యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఉంచాడు. చూడండి ఏం చేసింది ఆమె, తన తల్లిదండ్రులను మాత్రం ప్రేమించింది. ఏం చేసింది ఆమె, తన తల్లిదండ్రులను చావు నుంచి రక్షించింది. ఏం చేసింది ఆమె, శత్రువులు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులను చంపకుండా ఉండాలి అనేసి శత్రువుల దగ్గర ప్రమాణం చేయించుకుంది. అందుకోసం దేవుడు ఆమె ఏం చేశాడు, మర్చిపోలేదు. దేవుడు ఆమె ఏం చేశాడు, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఒక ఉన్నతమైనటువంటి ప్లేస్ లో ఆమె ఉంచాడు. పరిశుద్ధులందరూ కూడా ఆమె గర్భం నుంచి రావడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. దేవుడు నామానికి మహిమ కలుగుతాడు. చూడండి ఆమె బ్రతుకు కోసం ఆమె జీవనాన్ని నమ్ముకుంది, కానీ ఆమె జీవితం మాత్రం నమ్ముకోలేదు. బ్రతుకు కోసము ఆమె జీవనాన్ని మాత్రమే అమ్ముకుంది, ఆమె జీవితాన్ని మాత్రం ఆమె అమ్ముకోలేదు. ఆమె తల్లిదండ్రుల ప్రత్యుపకారం చేసేది. ఆమె వచ్చినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, వేగు చూడడానికి వచ్చిన వారికి ఆమె వాక్యం చెప్తా ఉంది అక్కడ యెహోషువ గ్రంథంలో, మీ దేవుడు కానానులో మీకు తోడుగా ఉన్నాడు, మీ దేవుడు మీకు ఐగుప్తులో తోడుగా ఉన్నాడు, మీ దేవుడు ఎర్ర సముద్రంలో పాయం చేశాడు, మీ దేవుడు ఫరో రథములను కూల్చివేశాడు అనేసి వాక్యం చెప్తా ఉంది. ఆమె బ్రతుకు మాత్రమే, బ్రతుకు కోసం ఆమె జీవనం మాత్రమే తప్పుగా ఉంది, కానీ ఆమె జీవితం మాత్రం తప్పుగా లేదు. అందుకోసం ప్రకటన గ్రంథంలో ఏమంటా ఉంటాడు అంటే, మనం పరలోకంకి వెళ్ళే వాళ్ళకి చాలా మంది వేశ్యలు పరలోకంలో ఉంటారంట. చాలా మంది వేశ్యలు పరలోకంలో ఉంటారంట. ఇక్కడ ఏంటి అనేసి అంటే, వాళ్ళ పక్కన కూర్చోవడానికి కూడా మనకు చాలా నామూషిగా ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా మనం చాలా నామూషిగా ఫీల్ అవుతాం. వాళ్ళ ఇంటికి
వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయడానికి నామస్గా ఫీల్ అవుతా ఉంటాం. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తా ఉంది అంటే ప్రకటన గ్రంథం పరలోకంకి వెళ్ళే వరకు పరలోకంలో చాలా మంది దొంగలు కనిపిస్తూ ఉంటారంట, చాలా మంది వేషాలు కనిపిస్తూ ఉంటారంట. ఎందుకు? వాళ్ళు మొదటగా దొంగలుగా ఉన్నారు, చివరిగా వచ్చే వరకు ఏమైంది? దేవుడు తెలుసుకున్నారు. మనం ఏం చేస్తా ఉంటాం? మొదటి నుంచి దొంగలే, మొదటి నుంచి కూడా దొంగలే, మొదటి నుంచి కూడా దొంగలే. మన జీవనం మారదు, మన జీవితం మారదంట. మన జీవనం మారదు, మన జీవితం మారదు. 300 పైచిలుకు 400 మంది పైచిలుకు చనిపోయారండి విమానంలో. నెక్స్ట్ వీక్ వరకు నువ్వు బ్రతుకుతావు అనేది గ్యారంటీ మనం రాసుకున్నావా? నెక్స్ట్ వీక్ వరకు నువ్వు బ్రతుకుతావు అనేది గ్యారంటీ రాసుకున్నావా? దేవుడు కాపాడాలి అనేసి అనుకుంటే ఏ విధంగా ఉంటుందో తెలుసా? దేవుడు కాపాడాలి అనేసి అనుకుంటే ఆయన ఖచ్చితంగా కాపాడతాడు. దేవుడు పిలుచుకోవాలి అనేసి అనుకుంటే ఖచ్చితంగా పిలుచుకుంటాడు. ఆయన కాపాడాలి అనేసి అనుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి సమస్య అయినా ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా కాపాడతాడు. చూడండి, మన 2 sides ఒక గుజరాత్లో జరిగినటువంటి విమానం ఇన్సిడెంట్ అందరికి తెలుసు. విమానం కూలిపోయింది, కొన్ని 100 మంది చనిపోయారు. చూడండి, విమానంలో ఉన్న వారిని ఒకరిని దేవుడు కాపాడాడు, విమానం బయట ఉన్న వారిని ఒకరిని దేవుడు కాపాడాడు. విమానం బయట ఉన్న వారిని ఎవరు కాపాడాడు? ఒక ఆమె పేరంట భూమి అంట. ఆమె పేరు, ఒక ఆమె పేరు భూమి. ఆమెకి ఏమైందంట? ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత 15 నిమిషాలు లేటుగా వచ్చిందంట ఎయిర్పోర్ట్కి. విమానం వెళ్ళిపోయిన తర్వాత 15 నిమిషాలు ఎయిర్పోర్ట్కి లేట్గా వచ్చిందంట. ఆమెకి ఏం మిస్ అయింది? ఫ్లైట్ మిస్ అయిన తర్వాత మీరు వేరు పెట్టేసి టికెట్ కొన్నాను, నా ఫ్లైట్ మిస్ అయింది, నేను విమానం మిస్ అయిపోయాను, నేను ఎలా వెళ్ళాలి, ఇప్పుడు మళ్ళా బుక్ చేసుకోవాలి, నాకు మళ్ళా వేల ఖర్చు అనేసి అనుకున్న తర్వాత 15 నిమిషాలు లేట్ వచ్చింది. ఇంకొక 15 నిమిషాల తర్వాత విమానం కూలిపోయింది అనేసి విన్నాడు. కొన్ని 100 మంది చనిపోతే ఆ 100 మందిలో నుంచి భూమి అనేటటువంటి అక్కని బ్రతికించాడు దేవుడు. కొన్ని 100 మంది విమానంలో చనిపోతే ఆ 100 మందిలో విశ్వాస అనేటటువంటి ఒక వ్యక్తిని దేవుడు బ్రతికించాడు. ఎందుకు? ఆ విమానంలో జరిగినటువంటి పరిస్థితిని భూమిపైన ఉన్న వారికి అందరికీ చెప్పడానికి, విమానంలో జరిగినటువంటి ప్రతి పరిస్థితిని భూమిపైన ఒకరికి చెప్పడానికి బ్రతికించాడు. దేవుడు బ్రతికించాలి అనేసి అనుకుంటే విమానం కూలిపోతున్నా ఒకరిని బ్రతికించాడు, కూలిపోక ముందు కూడా ఒకరిని బ్రతికించగలడు. మనం ఏం చేస్తా ఉంటాము అనేసి అంటే మొదటి నుంచి కూడా రాహాబు మొదటి నుంచి ఆమె జీవితం వేశ్య జీవితం, దాని చివరిలో ఆమె ఏ విధంగా ఉంది? ఆమె యేసుక్రీస్తు వంశావళిలోనే ఉంది. అంటే ఇంకా పరలోకం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా ఉంటుంది ఆమె పరలోకంలో, ఖచ్చితంగా ఆమె పరలోకంలో ఉంటుంది. యేసుక్రీస్తు వంశావళిలో ఒక వేశ్య పేరు ఉంది అనేసి అంటే ఆమె జీవితాన్ని ఎంత గొప్పగా మార్చుకుంది, ఎంత గొప్పగా మార్చుకుంది, ఎంత అద్భుతంగా మార్చుకుంది. మనం ఏం చేస్తూ ఉంటాము అనేసి అంటే తల్లిదండ్రులను సన్మానించేది పక్కన పెట్టు, మన జీవితం అంతా ఉంటుంది, మనం ప్రతిదీ కూడా అలానే ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి కుమార్తె గురించి చూసాం కదా, రాహాబు. ఒక అద్భుతమైనటువంటి కుమారుని గురించి కూడా చూసేసి ముగిద్దాం. ఆయన పేరేంటి అనేసి అంటే నేను ఎక్కువగా ఏం చెప్పను, ఆయన పేరేంటి అనేసి అంటే యోసేపు. యోసేపు ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో యోసేపు గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. యోసేపు 17 ఏళ్ల వాడై ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నాడు అనేసి రాయబడి ఉంటుంది. చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను చూడండి. యోసేపు 17 సంవత్సరాల వయస్సున్నప్పుడు తన తండ్రి దగ్గర ఉంటే యోసేపుని ఏం చేసి నువ్వు అంటే అన్నలు ఎవరికి అప్పగించారు? మిద్యానీయులకు అమ్మివేశారు, మిద్యానీయులకు అమ్మివేశారు. మిద్యానీయుల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిండు? ఐగుప్తులో ఫరో రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే చూడండి, అదంతా అయిపోయింది. చాలా సంవత్సరాలు ఐగుప్తులో జీవించాడు, చాలా కఠినమైన పరిస్థితులు ఎదురాయి. ఐగుప్తులో చాలా ఒక రాజును నిలబడ్డాడు యోసేపు. నిలబడ్డ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత వీళ్ళ అన్నలు వచ్చాక యోసేపు ఎవరుతా ఉన్నాడు? తన తండ్రి గురించి అడుగుతా ఉన్నాడు. మీకు తలనిలిసినటువంటి తండ్రి ఏమైనా అనుకున్నాడా? ఎంత అద్భుతంగా అడుగుతా ఉన్నాడు చూడండి. వీళ్ళు అమ్మి గోతిలో పడేసేసి పంపించినప్పుడు వీళ్ళ రాజుగా ఉంది కాబట్టి వాళ్ళ ప్లేస్ లో మనం యోసేపు ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాము అంటే ఇంకో గొయ్యి లేవు వాళ్ళని బాధపెడతాం. ఇంకొక గొయ్యి తవ్వి వాళ్ళని ఖచ్చితంగా
పాటు పెడతాం, లేదు అనేసి అంటే వాళ్ళను ఖైదీలుగా ఉంచుతాం. కానీ వీళ్ళ అన్నలు, ఈయనను గోతిలో పడేసినటువంటి అన్నలు, ఈయనను అమ్మినటువంటి అన్నలు కనిపించడానికి వాళ్ళతోటి తమ్ముడు అంటా ఉన్నాడు, మీకు తలవేసినటువంటి తండ్రి ఉండాలి, ఉన్నాడా? మీ తండ్రిని తీసుకొని రండి అనేసి అంటే తండ్రిని తీసుకొని వచ్చిన తర్వాత చూడండి, ఇంతకుముందు ఒక మాట చెప్పారు, యోసేపు ఎన్ని సంవత్సరాలు తండ్రి దగ్గర ఉన్నాడు? 17 years. 17 సంవత్సరాలు తన తండ్రి ఇంట్లో ఉంటే యోసేపు తన తండ్రిని పిలిపించుకున్న తర్వాత యోసేపు దగ్గర తన తండ్రి ఎన్ని సంవత్సరాలు పెట్టాడు? 17 సంవత్సరాలు పెట్టాడంట. అది ఖండం 47వ అధ్యాయం 28వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. యోసేపు దగ్గర తన తండ్రి 17 సంవత్సరాలు పెట్టాడంట. అంటే కుమారుడు తన తండ్రి దగ్గర 17 సంవత్సరాలు బ్రతికితే కుమారుడు ఏం చేస్తాడు? ప్రత్యుపకారం చేస్తా ఉన్నాడు. ఇంతకుముందు తిమోతిలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, 5వ అధ్యాయం 4వ వచనంలో మీ తల్లిదండ్రులకు మీరు ప్రత్యుపకారం చేయ నేర్చుకోండి. 17 సంవత్సరాలు తన తండ్రి దగ్గర అయిన బ్రతికితే ఈక్వలెంట్ గా సరి సమానంగా ఏమైతా ఉంది? తన తండ్రి యోసేపు దగ్గర 17 సంవత్సరాలు బ్రతికాడు. ఎంత సంపూర్తిగా పూర్తి చేస్తాడు అంటే బైబిల్ అంత పర్ఫెక్ట్ గా పూర్తి చేస్తాడు. 17 సంవత్సరాలు తన తండ్రి దగ్గర యోసేపు బ్రతికితే తన తండ్రిని తీసుకొచ్చుకొని 17 సంవత్సరాలు చనిపోయాడు. కరెక్ట్ 17 సంవత్సరాలు అయ్యాక తన తండ్రి చనిపోయాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత 49వ అధ్యాయం 50వ అధ్యాయంలో అద్భుతంగా ఉంటుంది. 50వ అధ్యాయం మొదటి 2 వచనాలు అనుకుంటాం. తన తండ్రి అయినటువంటి యాకోబు చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి తన తండ్రి ముఖం పైన పడి యోసేపు ఏం చేస్తా ఉన్నాడంట? ముద్దు పెట్టుకుంటా ఉన్నాడంట. ఏం చేస్తా ఉన్నాడంట? యోసేపు ఏడ్చి ముద్దు పెట్టుకుంటా ఉన్నాడంట. ఒక అద్భుతం చూడండి అన్న, మన తల్లిదండ్రులు చనిపోతే కొన్ని రోజుల తర్వాత మనం మర్చిపోతాం కదా, మిగతా వాళ్ళు అయితే నెక్స్ట్ 2-3 days మర్చిపోతారు కదా. యేసుక్రీస్తు సమాధి చేయబడ్డప్పుడు సిద్ధపరచు దినం అనేసి స్త్రీలందరూ కూడా ఏం తీసుకొని వెళ్ళేది? సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళేది కదా. అక్కడ ఏం జరుగుతా ఉంది అనేసి అంటే ఆదికాండంలో సిద్ధపరచు దినం అంట ఐగుప్తులో 40 రోజులు జరిగిందంట. సిద్ధపరచు దినము 40 రోజులు జరిగిందంట. ఐగుప్తు మొత్తం కూడా 70 రోజులు బాధపడ్డారంట. 70 దినములు అంగలార్చారంట. 70 దినములు ఐగుప్తే అంగలారిస్తే తన తండ్రి గురించి ఈయన ఎంత అంగలార్చుకుంటాడు? 70 దినములు యోసేపును చూసేసి ఐగుప్తీయులు అంగలార్చుకుంటారు. నాకు తెలిసి యోసేపు బాధపడతా ఉంటే ఐగుప్తీయులు 70 దినములు బాధపడుతుంటారు. 70 దినములు ఐగుప్తీయులే బాధపడుతుంటే యోసేపు ఏం చేస్తుంటాడు? తన జీవిత కాలం అంతా బాధపడుతుంటాడు. తన తండ్రి లేకపోయేసరికి తన జీవిత కాలం అంతా బాధపడి ఉంటాడు. ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే భక్తి అంట మొదట మన ఇంటి వారి ఎడల కనపరచాలంట. భక్తి ఎక్కడ? మన ఇంటి వారి ఎడల మొదట మన భక్తి కనపరచాలంట. ఎక్కడ మనం మొదటగా చదువుకున్నటువంటి మాట 103వ కీర్తన 12వ వచనంలో ఏం మాట్లాడుతూ ఉంటాడు? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు అని మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల. తండ్రి నిజంగా జాలిపడతాడా? తండ్రి నిజంగా జాలిపడతాడా? సరే, ఏదైనా బాగా సాధిస్తే మన గురించి మన తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఏదైనా గొప్పగా సాధిస్తే మన తల్లిదండ్రులు మన గురించి సంతోషిస్తారు అని మనం అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటా ఉంటే ఆకాశంలో ఒక పావురం వస్తా ఉంది. ఆకాశం నుంచి ఒక స్వరం వినిపిస్తా ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. చూడండి ఒక అద్భుతం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి తన తండ్రి ఏం మాట్లాడుతా ఉన్నాడు ఆకాశం నుంచి అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు ఆనందిస్తా ఉన్నాడు? అప్పటి వరకు కానాను అద్భుతం చేయలేదు, అయినా కానీ తన తండ్రి ఆనందిస్తా ఉన్నాడు. అప్పటి వరకు ఏ కుంటి వారిని బాగు చేయలేదు, అయినా కానీ ఆకాశం నుంచి తన తండ్రి ఆనందిస్తా ఉన్నాడు. ఏ మగవాడిని బాగు చేయలేదు, అయినా కానీ తన తండ్రి ఆకాశం నుంచి కుమారుడిని చూసేసి ఆనందిస్తా ఉన్నాడు. ఏ చనిపోయిన వారిని బాగు చేయలేదు, అయినా కానీ తన తండ్రి ఆకాశం నుంచి తన కుమారుడిని చూసి ఆనందిస్తా ఉన్నాడు. సిలువలో మరణించలేదు, అయినా కానీ ఆకాశం నుంచి తన కుమారుడిని చూసేసి తండ్రి
అది నేను మాట్లాడట్లేదు, దేవుడు అనేటువంటి యెహోవా మాట్లాడుతున్నటువంటి మాట. ఏం మాట్లాడుతా ఉన్నాడు? ఆకాశం నుంచి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు అప్పటి వరకు ఏ అద్భుతం చేయలేదంట, దాన్ని తండ్రి ఏం చేస్తా ఉన్నాడు? ఆనందిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు తన సిలువ పోయలేదు, అప్పటికి తన ప్రాణాన్ని అప్పగించలేదు. యేసుక్రీస్తు ప్రభు జస్ట్ బాప్టిజం తీసుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? బాప్టిజం తీసుకుంటా ఉన్నాడు. బాప్టిజం తీసుకుంటా ఉంటే ఆకాశం నుంచి ఎవరి స్వరం వినిపిస్తా ఉంది? బాప్టిజం తీసుకునేటప్పుడు జరిగేటటువంటి పరిస్థితి అది. బాప్టిజం అంటే నీళ్ళలో నుంచి తీసేసి పక్కకు తెల్లాన్ని మార్చుకొని పక్కకు వచ్చేసేయడం కాదు. బాప్టిజం అంటే ఏదో మనం పెళ్లిళ్ళ కోసం తీసుకునేటటువంటి నీళ్ళలో ముంచుడు కాదు. బాప్టిజం అంటే ఏంటి? నీ జీవితం మొత్తం కడగబడేటటువంటి స్థితి. క్రీస్తులో మనం మృతి అయి, క్రీస్తు ఏ విధంగా సమాధిలో మృతి అయి మరలా లేచాడో, మనం నీళ్ళలో మునుగుతా ఉంటే మనం పాత జీవితం మొత్తం ఆ మృతి అయిపోతుందంట, చనిపోతుందంట. యేసుక్రీస్తు ప్రభు మరలా ఏ విధంగా లేచాడో ఆ నీళ్ళలో నుంచి లేస్తా ఉంటే అదే విధంగా మనము పునరుత్థానం అనుభవం కలగడం అంట బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అంటే ఏంటి? నీళ్ళలో ఏ విధంగా అంటే భూమి లోపలికి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా వెళ్ళాడో, భూమిలో నుంచి ఏ విధంగా ఆయన లేచాడో, నీళ్ళలోకి మనం ఏ విధంగా వెళ్తా ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా లేచాడో అలాంటి అనుభవం మనకు దేవుడు ఇవ్వడమంట. బాప్తిస్మం తీసుకుంటా ఉంటే దేవుడి స్వరం వినిపిస్తా ఉంది పైనుంచి. బాప్తిస్మం తీసుకుంటా ఉంటే మనము ఎవరు చూస్తా ఉన్నారు? ఏదో నార్మల్గా తీసుకుంటా ఉన్నారు మనం అనుకుంటా ఉంటాం, కానీ దేవుడు చూస్తానంటే దేవుడు దూతలు చూస్తాయంట. దేవుడు చూస్తా ఉంటాడంటే దేవుడు దూతలు చూస్తా ఉంటాయంట. ఆకాశాన సంబరం జరుగుతూ ఉంటుందంట. ఇక్కడ ఏం మాట్లాడుతా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటా ఉంటే ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఆకాశం నుంచి దేవుడు అనేటువంటి యెహోవా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుచున్నాను. అప్పటికి ఏ అద్భుతం చేయలేదు, ఏ మూగవాళ్ళని బాగా చేయలేదు, కానాను వివాహంలో నీళ్ళకు ద్రాక్షారసంగా మార్చలేదు, ఏ గుడ్డి వాళ్ళని బాగా చేయలేదు. కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తండ్రి ఆనందిస్తా ఉన్నాడంట. తండ్రి ఆనందిస్తా ఉన్నాడంట. తండ్రి యొక్క ఇంకొక స్వభావం ఏంటి అంటే, సామెతల గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో ఏం మాట్లాడుతూ ఉంటాడు అంటే, మంచివాడు అయినటువంటి తండ్రి తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. తన పిల్లలని ఆస్తికర్తలుగా చేయను. ఎవరు చేస్తారంట? మంచివాడు అనేటువంటి తండ్రి తన పిల్లలని ఆస్తికర్తలుగా చేయను. చాలా మంది ఏమనుకుంటా ఉంటారు అనేసి అంటే, చూడండి, ఒక అద్భుతమైనటువంటి ఇల్లు కట్టుకుంటే కొంతమంది అది సడన్ గా వాళ్ళకి వాక్యం గుర్తు వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు అనేసి అంటే, ఈ గృహాలు ఏమి కూడా భూమి పైన నిల్వవు, మనం ఈ గృహాలు ఈ విధంగా కట్టుకోవద్దు, మనం ఈ విధంగా ఉండొద్దు. పక్షులను చూసి నేర్చుకోండి. పక్షులు ఎంత అద్భుతంగా తన గూళ్ళను కట్టుకుంటాయి. పక్షులు ఎంత అద్భుతంగా తన గూళ్ళను కట్టుకుంటాయి. దేవుడు కానానులోకి ఐగుప్తీయులను పంపించేటప్పుడు ఏమంటాడు? మీరు అద్భుతమైనటువంటి ఇల్లు, నాటినటువంటి ద్రాక్ష చెట్లను మీరు పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని మీరు స్వతంత్రించుకుందరు అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతూ ఉంది అంటే, మంచివాడంట తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేస్తాడంట. తన జీవితాన్ని మాత్రమే చూసుకొని వెళ్ళిపోడంట తండ్రి. ఏం చేస్తా ఉంటాడంట అంటే, తన పిల్లలకు ఆస్తిని సమకూర్చేసి వెళ్ళిపోతాడంట. తన పిల్లలకి ఆస్తిని సమకూర్చేసి వెళ్ళిపోతాడంట. మంచివాడు తన పిల్లలకు ఆస్తిని సమకూర్చును అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి అంట వాళ్ళ మమ్మీ చనిపోయిందంట. ఒక బ్రదర్కి బాగా ఆస్తుందంట. తండ్రిని కుమారుడు అడిగాడంట, డాడీ నాది బర్త్డే వస్తూ ఉంది కదా, నాకు ఒక మంచి బైక్ కావాలి, నాకు ఒక బుల్లెట్ బైక్ కావాలి, దాని ధర ఒక 3 లక్షలు ఉంటుంది అనేసి అంటే, తండ్రి ఉన్నాడంట, నా దగ్గర అన్ని డబ్బులు లేవు కదా నాన్న, ఉన్నప్పుడు నేను కొనిస్తాను అనేసి అన్నాడంట. అనే వరకు కుమారుడు చాలా గొప్పపడ్డాడంట. మా ఫ్రెండ్స్ అందరికీ బండ్లు ఉన్నాయి, నాకు కంపల్సరీ బండి కావాలి, నువ్వేం డాడీవి, నువ్వేం మనిషివి, మా మమ్మీ ఉంటే బాగుండు అది అనేసి చాలా మాట్లాడాడంట. వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత బర్త్డే వచ్చిందంట. బర్త్డే కొన్ని రోజుల్లో పుట్టినరోజు వచ్చిందంట. బర్త్డేకి
తండ్రి గిఫ్ట్ కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఇచ్చాడంట. అమ్మ మా డాడీ గిఫ్ట్ తీసుకొచ్చిండు ఏంటా అనేసి బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే అనేసి చెప్పేసి కుమార్ గిఫ్ట్ ఇవ్వగానే గిఫ్ట్ కవర్ ఓపెన్ చేసిందంట. గిఫ్ట్ కవర్ ఓపెన్ చేసే వరకు గిఫ్ట్ కవర్ పైన ఏం రాస్తుందంట అంటే పరిశుద్ధ గ్రంథము అనేసి రాస్తుందంట. ఏం గిఫ్ట్ ఇచ్చిండు? బైబిల్ గిఫ్ట్ ఇచ్చిందంట. బైబిల్ గిఫ్ట్ ఇచ్చే వరకు కుమారుడు ఇమీడియట్ గా ఏం చేసిందంట? బైబిల్ విసిరేసిందంట. నీకు బుల్లెట్ కొనేయమంటే బైబిల్ గిఫ్ట్ ఇస్తావా? నీకు బుద్ధి లేదా? నువ్వేం డాడీవి? వేరే వేరే డాడీలు చాలా మంచి వాళ్ళు, నువ్వేం డాడీవి? నువ్వు లేకపోయినా బాగుండేది అది అనేసి మాట్లాడిందంట. వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ ఉండంట. ఒక 10-15 days తర్వాత ఆయన ఫోన్కి వేరే ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేసిరంట. ఈలోపు చాలా సార్లు డాడీ ఫోన్ చేసిందంట, కానీ ఏ రోజు కూడా ఫోన్ ఆన్సర్ చేయలేదంట కొడుకు. ఒక 10-15 days తర్వాత ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారంట, మీ డాడీ చనిపోయాడు అని చెప్పారంట. మీ డాడీ చనిపోయాడు అని చెప్పారంట. మీ డాడీ చనిపోయాడు అనేసి అంటే ఈయన కళ్ళలో నీళ్లు కూడా రావట్లేదంట. అనేసి అనుకోని వెళ్ళిపోయినంట. సరే అనేసి వెళ్ళిపోయినంట. డాడీ దగ్గరికి వెళ్ళిపోయిందంట. చూసిందంట ఆ ఫార్మాలిటీస్ ఏదైతే భూస్థాపన కార్యక్రమం మొత్తం ఉంటుందో ఆ భూస్థాపన కార్యక్రమం మొత్తం కూడా కంప్లీట్ చేసిందంట. అయిపోయిందంట. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిందంట. ఇంట్లో మొత్తం అంతా క్లీన్ చేస్తారు కదా, క్లీన్ చేస్తా ఉంటే ఆ గిఫ్ట్ కవర్ ఉన్నటువంటి బైబిల్ తీసుకొచ్చి ఈయనకి ఇచ్చి, అయ్యా అక్కడ గిఫ్ట్ కవర్ ఏదో ఉంది అంటే తీసుకొచ్చి ఇదా బైబిల్ అనేసి పక్కన పెడతా ఉంటే ఏదో తగిలిందంట. ఏదో తగిలే వరకు ఇందులో ఏముంది అనేసి బైబిల్ ఇట్లా ఓపెన్ చేసి చూసే వరకు అందులో ఆ బుల్లెట్ బైక్ కి సంబంధించినటువంటి కీ ఉందంట. అందులో లెటర్ రాశాడంట, డాడీ నా మై డియర్ సన్, నా కుమారుడా, నీకోసం బుల్లెట్ బైక్ అడిగావని బర్త్డేకి నేను పేమెంట్ చేసిన పలానా వెంకటేశ్వర రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో నీ బైక్ రెడీగా ఉంది, నువ్వు వెళ్ళి నీ బండి తెచ్చుకో అనేసి అన్నాడంట. కానీ మనం ఏం చేసాము? ఆ బైబిల్ ఓపెన్ చేసేసి పక్కన పడేసాం. అప్పుడు బైబిల్ పట్టుకొని ఫాదర్ యొక్క ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తా ఉన్నంట. ఫాదర్ దగ్గర ఫోటోస్ దగ్గర కూర్చొని ఏడుస్తా ఉన్నంట. డాడీ నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా నువ్వు నా కోసం బైక్ ఏమన్నావా, నా కోసం నేను అడిగింది తీసుకొచ్చినావా, నేను అర్థం చేసుకోలేకపోయినా నువ్వు చనిపోయావు అనేసి బాగా ఏడుస్తా ఉన్నంట. మనం ఏం చేస్తా ఉంటాం అనేసి అంటే ఉన్నప్పుడు పట్టించుకోనటువంటి బ్యాచ్ మనది. పోయిన తర్వాత ఫోటోల ముందర థమ్సప్లు పోస్తాం, పోయిన తర్వాత ఫోటోల ముందర దర్శకాలు పెడతాం, పోయిన తర్వాత ఫోటోల ముందర ఫుడ్ పెడతాం. డాడీ వస్తుందా మనం వస్తుందా? ఎవరు తినరు. ఎవరు ఉన్నప్పుడు ఫుడ్ పెట్టాలా? ఉన్నప్పుడు ఫుడ్ పెట్టాలి. ఫోటో దగ్గర ఫుడ్ పెడితే వచ్చి డాడీ తింటాడా? ఫోటో దగ్గర ఫుడ్ పెడితే వచ్చి మమ్మీ తింటారా? ఎప్పుడు పెట్టాలా ఫుడ్? నీవు నీ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయ నేర్చుకోనుడి. ప్రత్యుపకారం అంటే ఏంటి? నిన్ను ఏ విధంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసుకున్నారో అదే విధంగా నువ్వు ఉపకారం చేయి. ప్రత్యుపకారం అవసరం లేదు, ఎంతో కొంత సహాయం చేయి. ఫోటోలు పెట్టేసేసి ఊరంతా పెట్టేసేసి నువ్వు మొత్తం ఫంక్షన్ హాల్ మాట్లాడేసేసి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అందరికి భోజనాలు పెడితే అది ప్రత్యుపకారం కాదు. అది ప్రత్యుపకారం కాదు. నీ ప్రత్యుపకారం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మొదట నీ భక్తి అంట నీ ఇంటి వారి ఏళ్ళ కనపరచాలంట. మొదట నీ భక్తి ఎక్కడ ఉండాలంట? నీ ఇంటి వారి ఏళ్ళ నీ భక్తి మొదటగా కనపరిచి నీ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకోండి అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ముగించబోతా ఉన్నాను ఒక మాట చెప్పేసి. స్త్రీల గురించి మనం మాట్లాడుతున్నాం. స్త్రీ లైట్ ఆఫ్ ది హౌస్, గృహమునకు ఆమె దీపం. మరి ఫాదర్ ఏంటి? ఆ దీపాన్ని వెలిగించేటటువంటి క్యాండిల్. చాలా మందికి లోకానికి ఏం కనిపిస్తూ ఉంటుంది అనేసి అంటే పైన ఉన్నటువంటి వెలిగేటటువంటి దీపం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కరిగిపోతా ఉన్నటువంటి క్యాండిల్ ఎవరికి కనిపించదు. కరిగిపోతా ఉన్నటువంటి క్యాండిల్ ఎవరికి కనిపించదు. ఈ క్యాండిల్ ఎప్పుడు కనిపిస్తుంది? క్యాండిల్ మొత్తం కరిగిపోయిన తర్వాత కనిపిస్తుంది. క్యాండిల్ లేదు, క్యాండిల్ లేదు. మొత్తం కరిగిపోయిన తర్వాత క్యాండిల్ వాల్యూ అర్థమవుతుంది. అప్పుడు క్యాండిల్ అయిపోయింది కదా, దీపం వెలిగి 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 దీపం వెలిగి వెలిగి ఆరిపోతా ఉంటారు. ఇల్లు ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. పేరెంట్స్ కూడా ఇంకొక మాట, చాలా మంది క్యాండిల్ అనేసి చెప్తా ఉంటారు. ధూప్ స్టిక్ ఉంటుంది కదా, చాలా మంది పూజ దగ్గర పెడతా ఉంటారు, అగరబత్తి అనేసి అంటారు కదా. ఫాదర్ ఇస్ లైక్ ధూప్ స్టిక్. తండ్రి అనేవాడు ఒక
ఆ ధూప్ స్టిక్ లాంటి వ్యక్తి అన్నమాట. అది ఉన్నంత వరకు సువాసన వస్తూ ఉంటది, ఉన్నంత వరకు సువాసన వస్తూ ఉంటది. లాస్ట్కు ఆ కూడికనే పడిపోతుంది అక్కడ, కానీ ఇల్లు మొత్తం ఏం నింపిపోతుంది, సువాసన నింపేసిపోతాం. మనం ఏం చేస్తూ ఉండాలి అంటే పేరెంట్స్ ఎడల, తల్లిదండ్రుల ఎడల భక్తి కనపరచాలంట. మొదటగా దేవుని కంటే కూడా మొదటగా ఇంటి వారి ఎడల భక్తి కనపరచు అనేసి పౌలు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కంటే కూడా మొదటగా భక్తి ఎక్కడ స్టార్ట్ చేయాలంట, ఇంటి వారి ఎడల భక్తి కనపరచు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్పేసి ముగించబోతా ఉన్నాడు. జీవం ఇచ్చింది అమ్మ, జీవితాన్ని ఇచ్చింది నాన్న, అందుకోసం వారిని వారి జీవం ఉన్నంత కాలం మనము చూసుకున్నాం. హ్యాపీ ఫాదర్స్ డే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడ యేసయ్య, నీ వందనాలు దేవా. చెప్పబడినటువంటి వాక్య భాగాన్ని నీరు కట్టి ఫలింపజేయండి.